कुकटपल्ली हल्के अल्लाहपुर डिवीज़न में वाक़ रामाराव वेल्ड एसोसिएशन का इंतखाब 10 अगस्त बरोज़ इतवार सुबह 8 बजे से दोपहर 3 बजे तक मुनक़िद किया जा रहा है। उम्मीदवार एस राजूचारी है, जिनका इम्तियाज़ी निशान आटू है। उम्मीदवार एस राजूचारी ने बस्ती की आवाम से अपील की कि वो आटू के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाएं। నా పేరు రాజుచారి। ఈ రామారావు నగర్ బస్తీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నాను। బస్తీ వాసులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బస్తీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం నేను పోటీ చేస్తున్నాను। కాబట్టి గత 3 సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, సత్యమన్న గారు, వెంకటన్న గారు వీరందరి ఆధ్వర్యంలో మనకేదైతే బబ్బుగూడ నుంచి నాలా వర్క్ స్టార్ట్ అయింది, ఆ నాలా వరకు బబ్బుగూడ నుంచి మన స్నేహపురి కాలనీ దాటి మన రామారావు నగర్లో ఒక 30 to 40% కంప్లీట్ చేయడం జరిగింది। ఇంకొక 50% ఉంది, అది వర్క్ స్టార్ట్ అయింది। అక్కడ బొందరగడ్డ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ మన సంజీవ గారి ఇంటి దగ్గర నుంచి కూడా మళ్ళీ మొదలైంది వర్క్। ఆ వర్క్ నేను అందరి అభిమానంతో, పెద్దల అండదండలతో, ఎమ్మెల్యే గారి అండదండలతో, మన సత్యం గారి అండదండలతో, వెంకటన్న గారి అండదండలతో ఆ వర్క్ మొత్తం నేను కంప్లీట్ చేస్తానని చెప్పి నన్ను గెలిపిస్తే, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇంకేదైనా బస్తీలో సమస్యలున్నా, శాంతి భద్రత సమస్యలైనా పర్వాలేదు, డ్రైనేజ్ నాలా వర్క్, మనకు నీళ్ళ సమస్య ఉంది, టైమింగ్ అడుగుతున్నారు చాలామంది। ఇప్పుడు నేను డోర్ టు డోర్ కలిశాను, నీళ్ళు టైమింగ్ రావట్లేదు అంటారు। అది నీళ్ళ టైం కూడా మనం పెద్దలు ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ గారిని కలిసి ఆ సమస్య ఎట్లా పరిష్కరించాలనో, మరి వాళ్ళు ట్యాంక్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని చెప్తారు లైన్స్, ఆ లెవెల్ వచ్చిన తర్వాత చేయాలని చెప్పి ఈసారి మనం ప్రయత్నం చేద్దాం। నన్ను గెలిపించినట్టయితే అత్యధిక మెజార్టీతో సత్యం గారి అండదండలు, వెంకటన్న గారు, మన రఘుపతి గారు వీళ్ళందరూ ఉన్నారు, పెద్దలు సంజీవ గారు వీళ్ళందరూ అండదండలతో నన్ను నిలబెట్టారు ఏకతాటిగా। వీళ్ళు ఒక గత 2వ తారీఖు నామినేషన్ వేసిన నుంచి నా ఎంబడి ఉంటూ వీళ్ళందరూ మార్నింగ్ టు డే అండ్ నైట్ అని కష్టపడి మనకు పనిచేస్తున్నారు। డోర్ టు డోర్ తిరిగాము, ఇప్పుడు స్పందన బాగానే ఉంది। ప్రతి ఓటర్ కూడా మీరు ఉండాలి, సత్యమన్న గారు ఉన్నారు మీ వెనక, మీరేం భయపడొద్దని చెప్తున్నారు। కాబట్టి సంజీవ్ గారు, వెంకటన్న గారు వీళ్ళందరూ మనకు ఫస్ట్ దర్గాకి వెళ్ళాను, అక్కడ ప్రార్థనలు చేశాను, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను। చర్చ్కి వెళ్ళాను, ఫాదర్ గారు ఆశీర్వాదం తీసుకున్నారు। మన పోచమ్మ టెంపుల్ రామారావు గారికి వెళ్ళాను, అక్కడ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను। అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి కూడా కోరుకుంటున్నాను। ఈ 2 సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే మంచి పనులు చేసి ఎవ్వరికి బస్తీలో ఎలాంటి సమస్యలు నేను అండదండ ఉంటాను, అందుబాటులో ఉంటాను, చేయిస్తానని వాళ్ళకు విన్నవించుకుంటున్నాను। అందుకే బస్తీ ఓటర్స్ నాకు అత్యధిక మెజార్టీతో గెలిపారని నేను కోరుకుంటున్నాను। ధన్యవాదాలు, మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలి। ఆదివారం రోజు ఉదయం 8 నుంచి 3 వరకు మన ఎలక్షన్ పోలింగ్ తేదీ ఉంది। అత్యధిక మెజార్టీతో వచ్చి ప్రజలందరూ వచ్చి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను। బస్ స్టాప్ నుంచి మన రామారావు నగర్ పోచమ్మ టెంపుల్ వరకు ఏదైతే డాంబర్ రోడ్ ఉందో ఇప్పుడు అది సీసీ రోడ్కు మనం పెట్టాము। మన ఎమ్మెల్యే గారి ద్వారా మన అన్నగారు సత్యమన్న గారు, వెంకటన్న గారు, పెద్దలు సంజీవ గారు వీళ్ళంతా అభివృద్ధి చేస్తామని మనకు శాంక్షన్ కూడా అయింది, చేపిస్తాం, అది 100% చేపిస్తాం। డాంబర్ రోడ్ తీసి మళ్ళీ సీసీ ఏదైనా ఇళ్ళలోకి నీళ్ళు పోయినా కానీ, వాళ్ళ ఇళ్ళల్లో ఏం సమస్య ఉన్నా కానీ మేము డోర్ టు డోర్ వస్తాము, ఫోన్ కొట్టినా వస్తాము, మేమే తిరుగుతాం వర్షాకాలంలో ఉండి। సమస్యకి ఉదయం మనకు 8 గంటలకు పోలింగ్ ఉంది కాబట్టి బస్తీ ప్రజలందరూ ఒక్కసారి ఎస్ రాజుచారి గారు ఆటో గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపారని మీ అందరికీ బస్తీ ప్రజలందరికీ కోరుకుంటున్నాను। అలాగే మా పెద్దలందరూ ఇలా రామారావు ప్రజలకు మనవి, ఈరోజు మన బస్తీ అధ్యక్ష పదవి కోసము 2 సంవత్సరాల కాలపరిమితి మన మాజీ అధ్యక్షులు వెంకటయ్య గారి పీరియడ్ పూర్తయిన సందర్భంగా తిరిగి ఎలక్షన్లకు పోవాల్సిన అవసరం పడింది। 90% ప్రజల ఆమోదం మేరకు రాజాచారి గారి పేరును అధ్యక్షునిగా మన పార్టీ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది। ఎందుకంటే రాజాచారి గారు గత 30 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవులు ఆశించకుండా, ఎలాంటి చిన్న తప్పులు కూడా చేయకుండా మంచి వ్యక్తిగా పేరున్న వ్యక్తి। అలాంటి వ్యక్తికి ఈసారి మన పార్టీ తరఫున అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది। దాంట్లో వెంకటయ్య మాజీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మొన్న 100 మందితో మీటింగ్ ఏర్పాటు చేసి ఏకగ్రీకంగా రాజాచారి గారి పేరును డిక్లేర్ చేసినాము। ఆ తర్వాత గారు గెలిచినట్టయితే ఏదైతే ఇప్పుడు నాలా పనులు పూర్తి కావాల్సిన పనులు, పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరగా
ఈ 2 సంవత్సరాల కాలపరిమితి లోపలనే పూర్తిగా బోరబండ చేపల మార్కెట్ వరకు పూర్తి చేసే బాధ్యత రాజాచారి గారి ద్వారా మేమందరం బాధ్యత తీసుకుంటాము. అలాగే ఈ నాల పూర్తి అయిన తర్వాత రామవరంలోని లోతట్టు ప్రాంతమైన కుంట భాగము నీళ్ళ